హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం తిరుపతి వచ్చాం. తిరుపతి నుండి తిరుమలకి అలిపిరి మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము అలిపిరిలో ఉన్నాము. ఇక్కడ నుండే మనం నడక స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మన లగేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లోనే మనం టోకెన్ తీసుకోవాలి. లగేజ్ ఇచ్చి మనకి పైనకి వెళ్ళాక టోకెన్ చూపించి మన లగేజ్ మనం తీసుకోవాలి. అయితే నడుచుకుంటూ వెళ్తామని మొక్కుంటారో వాళ్ళైతే ఇక్కడ నుండే స్టార్ట్ చేయాలి. ఇదైతే అలిపిరి మెట్ల మార్గం. ఇదే ఫస్ట్ టైం తిరుపతి టు తిరుమల నడుచుకుంటూ వెళ్ళడం. ముందుగా అయితే మొదటి మెట్టు దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి మనసులోని కోరిక గట్టిగా కోరికనే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారు. మనం కొంచెం ముందుకు రాగానే పాదాల మండపం అయితే ఉంటుంది. ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్న విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా. దీని హిస్టరీ ఏమిటంటే, పూర్వకాలంలో తక్కువ కులం వాళ్ళని తిరుమల గుడికి అలో చేయకుండా ఇక్కడే ఆపేసే వాళ్ళంట. ఇక్కడికే వచ్చి దండ పెట్టుకొని రిటర్న్ వెళ్ళిపోతుండే అంట. నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఇలాంటి మండపాలు అయితే చాలానే కనిపిస్తాయి. తిరుపతి నుండి తిరుమల వెళ్ళాలంటే బస్లో వెళ్ళాలి అంటే 90 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అదే నడుచుకుంటూ వెళ్ళాలంటే మనకి అలిపిరి మెట్లు ఉంటాయి, శ్రీవారి మెట్లు ఉంటాయి. అలిపిరి మెట్లు అయితే 3550 ఉంటాయి మెట్లు. అలాగే శ్రీవారి మెట్లు 2388 స్టెప్స్ ఉంటాయి. నడుచుకుంటూ వెళ్ళే దారిలో అయితే వెంకటేశ్వర స్వామి అవతారాలు ఉన్నాయి కదా, దశావతారాలు. ఆ విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. మొదటిగా అయితే మనకు కూర్మ అవతారంలో వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు. మేమైతే మార్నింగ్ 8 కల్లా నడవడం స్టార్ట్ చేసాము. 200 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇదిగో ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నాము. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి మైసూర్ గోపురం అయితే కనిపిస్తుంది. ఇలాంటి గోపురాలు అయితే మనకు మొత్తం 5 కనిపిస్తాయి. అది అలిపిరి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రమే. గోపురం మొత్తం చిన్న చిన్న విగ్రహాలతో కట్టింది. మొత్తం గ్రానైట్ది, చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. ఇప్పుడైతే మనం 250 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. మనం ఫుడ్ కూడా ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. మనం నడిచే మార్గంలో చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 1 to 100 స్టెప్స్ మధ్యలో అయితే మనకి పాదాల మండపం కనిపిస్తుంది. 100 to 200 స్టెప్స్ మధ్యలో మనకి వెంకటేశ్వర స్వామి అవతారమైన మత్స్య అవతారం కనిపిస్తుంది. అలాగే 200 to 300 మధ్యలో అయితే మైసూర్ గోపురం కనిపిస్తుంది. మనం ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేసామో అని తెలుసుకోవడానికి మనకి బోర్డు అయితే ఇలా పెట్టుంటుంది. మనమైతే 300 స్టెప్స్ కంప్లీట్ చేసాము. 300 to 400 స్టెప్స్ మధ్యలో కూడా ఒక టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. 400 స్టెప్ కూడా కంప్లీట్ చేసాము. ఇంకా 3150 స్టెప్స్ అయితే ఉన్నాయి. వెళ్ళే దారిలో అయితే చాలా యానిమల్స్ అయితే కనిపిస్తాయి, కానీ మనం వాటి దగ్గరికి వెళ్ళకూడదు, వాటికి ఫుడ్ కూడా పెట్టకూడదు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. బోర్డ్స్ కూడా పెట్టారు దారిలో ఏ యానిమల్కి మనం ఫుడ్ పెట్టకూడదు అని. 400 to 500 స్టెప్లో అయితే జింకలు చాలా కనిపిస్తాయి. 500 స్టెప్ కంప్లీట్ చేసాము. 600 కూడా కంప్లీట్ చేసాము. 600 దగ్గర అయితే మనకి రాజవోలు మండపం కనిపిస్తుంది. ఇలాంటి మండపాలు కూడా చాలా ఉంటాయి మార్గం మధ్యలో వెళ్తూ ఉంటే. ఒకసారిగా మనకి ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ దొరుకుతాయి. 700 స్టెప్ కూడా కంప్లీట్ చేసాము. కొంతమంది మెట్టుకి పసుపు కుంకుమ బొట్టు పెడతామని మొక్కుతారంట. అలా కూడా చాలామంది కనిపించారు. 800 స్టెప్ కూడా కంప్లీట్ చేసాము. 900 స్టెప్ కూడా కంప్లీట్ చేసాము. ఇంకా 2650 స్టెప్స్ అయితే ఉన్నాయి. చూడండి విశ్రుత్ బాబు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. 1000 స్టెప్స్ వరకు అయితే మెట్లు ఖచ్చితంగా ఉంటాయి. అసలు ఎక్కడ కూడా మెట్టు లేకుండా ఉండదు. 1000 స్టెప్స్ అయ్యాయంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు మనము. 1000, 1100, 1200 కూడా కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఇంకో అవతారం కనిపిస్తుంది. ఈ అవతారం పేరేంటో మీరే కామెంట్ చేయండి. ఈ అవతారం అయితే మనకు 1200 to 1300 స్టెప్ మధ్యలో కనిపిస్తుంది. స్టార్ట్ చేసాం కదా మెట్లు ఎక్కడం. 9:30 వరకు అయితే 1400 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. 1500 స్టెప్ కూడా కంప్లీట్ చేసాము. నెక్స్ట్ 1600 అయితే వీడియో తీయడం మర్చిపోయాను, ఎందుకంటే చాలా అలసిపోయాము. 1700 కూడా కంప్లీట్ చేసాము. కాసేపు ఇక్కడ కూర్చున్నాము రిలాక్స్ అయిద్దామని. అలాగే మనకు దారిలో మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయి. మేమైతే ఈ ప్లేస్లో ఒక 15 మినిట్స్ అలా కూర్చున్నాము. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఒక అవతారం అయితే ఉంది, వీడియో తీయడం మర్చిపోయాము. మేమైతే ఏప్రిల్లో వెళ్ళాము. ఫుల్ ఎండలు ఉన్నాయి. విష్ణుని ఎత్తుకొని ఎక్కాము. 1900 కూడా కంప్లీట్ చేసాము.
ఇది గాలి గోపురం. ఇక్కడికి వచ్చాక మనం ఇంకా ఊపిరి పీల్చుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వరకు మెట్లు కష్టంగా ఉంటాయి. ఇదంతా ఒకటే కొండ, ఇప్పటి వరకు మనం ఎక్కింది. గాలి గోపురం వరకు ఒకటే కొండ ఉంటుంది, ఇంకా మనం 6 కొండలు ఎక్కాలి. ఈ 6 కొండలు నడుచుకుంటూ సాదాగా వెళ్ళిపోవచ్చు, చాలా సింపుల్గా. ఈ గాలి గోపురం అయితే చాలా ఫేమస్. నైట్ టైంలో లైట్స్తో చాలా బాగుంటుంది చూడ్డానికి. మన వీడియో స్టార్టింగ్లో అలిపిరి దగ్గర ఒక వీడియో తీశాను, జూమ్ చేసి పెట్టాను. అప్పుడు మనకు ఒక గోపురం కనిపిస్తుంది కదా, అదే ఈ గాలి గోపురం. ఇక్కడ మనకి చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి, మెడికల్ క్యాంప్ కూడా ఉంటుంది. గోపురం ముందైతే మనకు ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి శ్రీ కోదండరామస్వామి ఆలయం కూడా ఉంది. చాలా మంది ఇక్కడే కాసేపు రిలాక్స్ అవుతారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే మనకి ఘాట్ రోడ్ కూడా వస్తుంది. ఏదైనా మనకి ఎమర్జెన్సీ ఉంటే వెంటనే ఇక్కడ నుండి తీసుకెళ్ళొచ్చు. మెట్ల దారిలో ఏ ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడికే రావాల్సింది, గాలిగోపురం దగ్గరికి. ఇక్కడికి వెళ్ళి అయితేనే మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చాలామంది భక్తులు ఇక్కడే ఆగుతారు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. చూడండి, రైట్ సైడ్ అయితే అన్ని ఫుడ్ స్టాల్సే ఉంటాయి. ఒక 1/2 కిలోమీటర్ వరకు ఇలానే ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ మనకి అడవి ఉంటుంది. ప్రశాంతంగా మనకి నచ్చిన ఫుడ్ తిని కాసేపు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ప్రతి ఫుడ్ ఉంటుంది, నార్త్ ఫుడ్, సౌత్ ఫుడ్ అన్నీ ఉంటాయి. దశావతారాల్లో ఇంకొక అవతారమైన బాలరాముని అవతారాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. గాలి గోపురం దగ్గర నుండి ఇక్కడ వరకు మనమైతే జస్ట్ 100 స్టెప్సే కంప్లీట్ చేసాము. అంటే మనం నడిచింది కౌంట్ ఉండదు, మెట్లు ఎన్ని ఎక్కామా అనేదే కౌంట్ ఉంటుంది. చూసారా, పక్కనే మనం నడిచేదారి పక్కనే మనకి రోడ్ కూడా కనిపిస్తుంది. అండ్ అక్కడ నుండి వెహికల్స్ వెళ్తాయి అన్నమాట. అంటే పైనకి ఎక్కడానికి ఒక రూట్, కిందికి దిగడానికి ఒక రూట్ ఉంటుంది కదా. మనకు కనిపించే ఘాట్ రోడ్ అయితే వెహికల్స్ కిందికి దిగేది. ఇప్పుడైతే మనం 2200 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా 1350 ఉన్నాయి. టైం అయితే 10:30 అలా అయింది. మీరు కూడా నడుచుకుంటూ వెళ్ళాలని ప్లాన్లో ఉంటే కనుక బిలో 12 ఇయర్స్ ఉన్న పిల్లలు ఉంటే మార్నింగ్ టైంలో వెళ్ళండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ 2 తర్వాత బిలో 12 ఇయర్స్ వాళ్ళని అలో చేయడం లేదు. అందుకే మార్నింగ్ టైంలో వెళ్ళండి. అలాగే దారిలో మనకి ఇలా కాషన్ బోర్డ్స్ కూడా పెడతారు, జాగ్రత్తగా ఉండమని. ఇదైతే ఎలుగుబంటులు తిరిగే ప్లేస్ అంట. అలాగే మనకి ఈ నడిచే దారి అయితే ఏదో ఉందో ఆ షెడ్ కిందే నడవాలి. పక్కకి అడవిలోకి వెళ్ళకూడదని కూడా కాషన్ బోర్డ్స్ ఉన్నాయి, కానీ ఎవరు దాన్ని పాటించడం లేదు. చాలామంది
బయటికి వెళ్ళేసి యానిమల్స్కి ఫుడ్ అయితే పెడుతున్నారు. అలాగే ఇక్కడ మనకి బండరాలు కనిపిస్తున్నాయి కదా, ఒకదానిపై ఒకటి పెట్టి ఈ ప్లేస్లో అయితే అలా బండరాలు ఒకదానిపైన ఒకటి పెడితే అవి ఆగితే మనం మనసులో కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందంట. చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా నడుచుకుంటూ ఎక్కుతున్నారు. ఈ ప్లేస్లో అయితే మనకి వెంకటేశ్వర స్వామి రాముడి అవతారంలో దర్శనమిస్తాడు. మనం ఎలుగుబంటులు తిరిగే ప్లేస్ చూసాం కదా, ఇప్పుడు ఇదైతే కోతులు కొండెంగలు తిరిగే ప్లేస్ అంట. ఇక్కడ మనకి కాషన్ బోర్డ్ కూడా పెట్టారు, డోంట్ ఫీడ్ యానిమల్స్ అని. అలాగే ఇట్ విల్ చేంజ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్ అని బోర్డ్ అయితే పెట్టారు. అలాగే మనకు అక్కడ ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. 2500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 1050 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి మనం నడిచే దారి పక్కన నుండి మనకి ఘాట్ రోడ్ కనిపిస్తుంది. వెహికల్స్ కిందికి దిగుతూ ఉంటాయి కదా, ఆ రోడ్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే వెహికల్స్ పైనుండి వెళ్తున్నాయి. మనం కిందికి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ పైనకి ఎక్కాలన్నమాట మెట్లని. ఇక్కడ మనకి ఇంకొక అవతారం కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మనకి శ్రీకృష్ణుడి అవతారంలో కనిపిస్తాడు. ఈ ప్లేస్లో మేము ఒక 1/2 అవర్ వరకు అయితే ఆగాము. విష్ణు పాపం చాలా ఆకలేసిందేమో, ఏడ్చాడు. మళ్ళీ ఎండ కూడా చాలా ఉంది కదా, ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందామనేసి ఆగాము. విష్ణుని అయితే పడుకోబెట్టేశాను. చూడండి, శ్రీకృష్ణుడి అవతారం. ఎండ అయితే ఫుల్ అయింది, కాళ్ళు ఫుల్గా ఆలుతున్నాయి. కొండపైకి ఎక్కాలంటే కాళ్ళకి చెప్పులు కూడా ఉండకూడదు. చెప్పులు కూడా మన లగేజ్ కౌంటర్ దగ్గరే ఇచ్చేసేయాలి. మళ్ళీ పైనకి వెళ్ళాక మన లగేజ్తో పాటు మన చెప్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మేము ఒక డిఫరెంట్ బొమ్మను చూసాను. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ టాయ్, ఇందులో వాటర్ వేసి మనం ఊదితే బర్డ్ సౌండ్ వస్తుందంట. విశ్రుద్ అయితే పడుకున్నాడు. పాపం వాడికి ఫుడ్ లేదు, ఏం లేదు, జస్ట్ పాలు తాగి పడుకున్నాడు. మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. ఇక్కడ చూస్తున్నారుగా, మెట్టు మెట్టుకి ఇలా దీపాలు వెలిగించుకుంటూ పోతారు. కొంతమంది మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ బొట్టు పెడతామని మొక్కుతారు, కొంతమంది ఏమో ఇలా దీపాలు వెలిగిస్తామని మొక్కుతారంట. ఇక్కడ మనకు కనిపిస్తున్న అవతారం అయితే శ్రీ కల్కి అవతారం. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఈ ప్లేస్ అయితే వెరీ వెరీ ఫేమస్. తిరుమలలో ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. మీలో ఎంతమంది ఈ ప్లేస్కి వెళ్ళారో కామెంట్ చేయండి.
ఈ ప్లేస్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా దూరం నడుచుకుంటూ వచ్చాక మనకైతే ఇక్కడ ఒక పెద్ద హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఘాట్ రోడ్ అయితే ఉంది. వెహికల్స్ ఎప్పుడూ వెళ్తూనే ఉంటాయంట. అంతకుముందు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉండేయంట. అందుకోసమని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆంజనేయ స్వామి మనకు తోడుగా ఉంటాడని ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కట్టారంట. అలాగే దీని పక్కనే ఒక ఆలయం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్న మ్యూజియం అయితే ఉంటుంది. దానికి ఒక 5 రూపీస్ టికెట్ ఉంటుంది. లోపల అన్ని ట్రైబల్ వస్తువులు అయితే ఉంటాయి. ఈ ప్లేస్లో మనకు రూట్ మ్యాప్ కూడా చూపిస్తారు. అంటే మనం ఎంతవరకు నడిచామో ఇంకా నడవాల్సింది ఎంత ఉంది అని. ఇప్పటివరకు మొత్తం మనం 3 గోపురాలు అయితే దాటాము. ఇంకా 2 గోపురాలు ఉన్నాయి. ఇక్కడ అన్నమయ్య కీర్తనల బోర్డు కూడా ఉంది, చూడండి. ఇక్కడ అయితే బూస్ట్, హార్లిక్స్, మిరపకాయ బజ్జీలు, సమోసా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్లేస్లో అయితే లెపర్డ్స్ తిరుగుతాయంట. అక్కడ కాషన్ బోర్డ్ పెట్టారు, లెపర్డ్స్ క్రాసింగ్ ఏరియా అనేసి. అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనం 2760 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ దొరసాని మండపం అయితే వస్తుంది. ఇంకా మనం తిరుమలకి వెళ్ళాలంటే 5 కిలోమీటర్స్ అయితే నడవాలి. మొత్తం తిరుపతి నుండి తిరుమలకి 12 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. మనం 7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి, పిల్లలకి ఫ్రాకులు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. చిన్న చిన్న ఫ్రాక్లు, లంగా బ్లౌజులు చాలా బాగున్నాయి చూడండి. అండ్ ఇక్కడ కూడా మనకి కాషన్ బోర్డ్ పెట్టారు. ఇది ఎలిఫెంట్స్ తిరిగే ప్లేస్ అంట. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో యానిమల్ సంచారం చేస్తూ ఉంటుంది. అంటే మనం చూసాం కదా ఇందాక లెపర్డ్స్ అని, ఎలుగుబంట్లు అని, ఇప్పుడు ఇదేమో ఎలిఫెంట్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక బోర్డు కనిపిస్తుంది కదా, దానిపై ఏం రాశారంటే మనకి మార్గం మధ్యలో కర్రలు ఇస్తారన్నమాట. అంటే ఏదైనా యానిమల్ అటాక్ చేస్తే మనం సేఫ్టీ కోసమని. సో ఆ కర్రలని మనం ముందు మనకి టెంపుల్ వస్తుంది, ఆ టెంపుల్లో ఇవ్వాలి అని రాసింది. అలాగే ఇక్కడ చూడండి, ఏదో ఒక యానిమల్ అయితే ఉంది. ఆ యానిమల్ ఏమంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దాంతో అందరూ అయితే సెల్ఫీస్ దిగుతున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ యానిమల్కి ఫుడ్ కూడా పెడుతున్నారు. చాలామంది వద్దు అని చెప్పినా అని పెడుతున్నారు. ఆల్రెడీ మనకి దారిలో కాషన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, యానిమల్స్కి ఫుడ్ పెట్టకండి అని. మనం ఒక్కసారి ఫుడ్ పెట్టి వదిలేయడం వల్ల అవి రోజు తినే ఆహారం ఏదైతే ఉందో వాటి డైలీ లైఫ్ సైకిల్ అయితే చేంజ్ అవుతుంది కదా, అందుకే ఫుడ్ పెట్టొద్దు అని కాషన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. కానీ ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. అలాగే మనకు దారిలో టాయిలెట్ ఫెసిలిటీస్ ఉంటాయి, వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. హాఫ్ కిలోమీటర్కి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా నడుచుకుంటూ ఎక్కుతున్నారు. చూడండి, మనకి ఇక్కడ వాటర్ కూడా ఉంది. అలాగే కాషన్ బోర్డ్ అని చెప్పాను కదా, ఇక్కడ ఉంది చూడండి. పర్యావరణ సమతుల్యతను కాపాడండి, జంతువులకి ఆహారం పెట్టకండి అని ఉంది. అయినా కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. విష్ణుద్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇలా గ్రీనరీని. ఇంకా ఇక్కడ అన్ని యానిమల్స్ కనిపిస్తున్నాయి కదా, వాడు ఇప్పటివరకు ఇలాంటి వెరైటీ యానిమల్స్ని ఎప్పుడూ చూడలేదు. అండ్ ఈ ప్లేస్లో మాకు ఒక బర్డ్ అయితే కనిపించింది చూడండి. దాని తోకైతే చాలా పొడుగ్గా ఉంది. అదేంటో చూద్దామంటే ఎగిరిపోయింది. ఇప్పటివరకు అయితే మనం 2840 స్టెప్స్ కంప్లీట్ చేసాము. ఇది ముగ్గుబావి మండపం అంటారంట. ఇంకా మనం 4.9 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంది. అలాగే మనకి ఇలా ప్రతి పోల్కి అయితే గోవింద కీర్తనలు అయితే రాసి ఉన్నాయి చూడండి.
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఫుడ్ పాత్ సెక్యూరిటీ కోసం అంట. అలాగే మనకి ఇక్కడ పులిహోర రైస్ ఇంకా సాంబార్ రైస్ అయితే ఉంది. అలాగే ఇందాక చెప్పాను కదా మనకి నడిచే దారిలో కర్రలు ఇస్తారు అని, వాటిని రిటర్న్ ఇచ్చేయాల్సిన ప్లేస్ అయితే ఇదే. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ దగ్గరే ఇచ్చేయాలి. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, విష్ణుడు ఉన్నాడు కదా ఇంకా ఎండ అవుతుందేమో అనేసి తొందరగా నడుచుకుంటూ వెళ్ళేసాము. మనం రిలాక్స్ కావాలన్నా లేదంటే తినాలన్నా ఈ ప్లేస్లోనే. ఇంకా ఇక్కడ నుండి ఒక 2-3 కిలోమీటర్స్ వరకే అయితే మనకు కూర్చోవడానికి కూడా ఉండదు, రోడ్ దారి ఉంటుంది, వెహికల్స్ వెళ్ళే దారిలోనే మనం నడవాల్సి ఉంటుంది. ఇంకా మాకు ఈ విషయం తెలియక మేము ఇంకోసేపు ముందుకెళ్ళాక ఒక 10 మినిట్స్ అయినాక కూర్చుందాంలే, టెంపుల్ దగ్గర ఎందుకు చాలామంది ఉంటారు అనేసి వెళ్ళాము. అసలు 2 కిలోమీటర్స్ వరకు కూర్చోవడానికి లేదు, మొత్తం ఎండలో నడవాల్సింది. చిన్నగా షెడ్ వేసి ఉంటుంది, ఆ షెడ్ కింద నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఇక్కడ ఆగండి. చూడండి చాలామంది అయితే ఇక్కడే కూర్చున్నారు, కొంతసేపు రెస్ట్ తీసుకొని వెళ్తారంట. బాక్స్ తెచ్చుకున్న వాళ్ళు తింటున్నారు, లేదంటే ఇక్కడే ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొని తింటున్నారు. ఆ విషయం మాకు తెలియక మేము ఆగకుండా వెళ్ళిపోయాము. మేమేమనుకున్నామంటే మా విష్ణుదే చిన్న బాబేమో అనుకున్నాము, కానీ అంతకంటే చిన్న పాపను కూడా తీసుకొని నడకదారిలో వచ్చారు. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంది. చాలామంది అనుకుంటారు అవసరమా బాబుని ఎత్తుకొని ఎక్కడమా అని. యాక్చువల్లీ మొక్కు బాబు కోసము, బాబు హెల్దీగా పుడితే నడుచుకుంటూ వస్తానని మొక్కాను. నాకు తెలియకుండా వాళ్ళ డాడీ మొక్కాడు, వాళ్ళ డాడీకి తెలియకుండా నేను మొక్కాను. సో ఇద్దరం కలిసి విష్ణుని ఎత్తుకొని ఎక్కుతున్నాం ఇప్పుడైతే. ఇక్కడ ఇంకా నడుచుకుంటూ ఎక్కలేము అనుకునే వాళ్ళైతే బస్ స్టాప్ కూడా ఉంటుంది, బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు పైనకి. ఇక్కడైతే చాలా యాక్సిడెంట్స్ అవుతుండే అంట, ఎందుకంటే వెహికల్స్ ఇక్కడే టర్నింగ్ అవుతూ ఉంటాయి. మనం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం కూడా ఇక్కడే రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి, అందుకోసమని చాలా యాక్సిడెంట్ అవుతూ ఉండే అంట ఈ ప్లేస్లో. ఇంకా మనం ఇక్కడ నుండి మోకాలిమెట్టు వరకు రోడ్ పైన ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఫుట్పాత్ అయితే ఉంటుంది, రేకుల షెడ్ వేసి ఉంటుంది, దాని కిందే నడుచుకుంటూ వెళ్ళాలి. రోడ్ పైకి అస్సలు వెళ్ళకూడదు, వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తాయి.
ఇక్కడికి వచ్చేసరికి అయితే టైం 11:30 అలా అయింది. ఎండ ఫుల్గా అయిపోయింది. విశ్రుత్కి ఫుల్ ఎండ. ఇంకా వాడికి టవల్ కప్పేసాము. ఇక్కడ మనకు దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా, అదే చివరి కొండ, 7వ కొండ. అక్కడికి వెళ్తే మనం రీచ్ అయిపోయినట్టే. అక్కడ దారి కనిపిస్తుంది కదా, అక్కడి వరకు అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. రోడ్ దారి అయితే ఉంటుంది నడవడానికి. అక్కడి నుండి మనకి మోకాళ్ళ పర్వతం, మోకాళ్ళ మెట్టు అయితే కనిపిస్తుంది. ఇదిగో ఇదే ఆ దారి, వైట్ కలర్లో కనిపిస్తుంది కదా. అక్కడ ఒక వైట్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా, అదే మోకాలి మెట్టు. మోకాలి పర్వతం ఎక్కితే ఇంకా మనం దేవుడి దగ్గరికి రీచ్ అయిపోయినట్టే. ఇలాగే మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఒక చిన్న గుడి అయితే కనిపిస్తుంది. ఈ గుడి అయితే రోడ్ పైన యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని అయితే కట్టారంట. మనమైతే దగ్గర వరకు వచ్చేసాము మోకాలి పర్వతంకి. ఇక్కడ మనం ఇటు సైడ్ నడుస్తున్నాం కదా, కాసేపు దూరం నడుచుకుంటూ వెళ్ళాక మనం మళ్ళీ ఇంకో సైడ్ రోడ్ క్రాస్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్లేస్లో అందుకే యాక్సిడెంట్స్ అవుతుండే అంట, అందుకోసమనే ఆ గుడి కట్టారంట, యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా మేమైతే ఇక్కడ నుండి రోడ్ క్రాస్ చేసాము. రోడ్ క్రాస్ చేసి మళ్ళీ మన లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాము. ఇంకా మనం ఇక్కడ నుండి 600+ మెట్లేమో ఉంటాయి అనుకుంటా ఎక్కవలసినవి. మనకు కనిపిస్తుంది కదా, ఇదే మోకాళ్ళ పర్వతం. మనం ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడే మనం వాటర్ తాగాలన్నా, ఫుడ్ తినాలన్నా ఇంత దూరం నడిచాం కదా, మధ్యలో ఎక్కడ వాటర్ కూడా దొరకవు మనకు. ఇంకా మేము ఇక్కడే ఆగి కొంచెం వాటర్ తాగి కాసేపు కూర్చొని అయితే మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇక్కడైతే మనకు కొబ్బరి బొండాలు, టీ, కాఫీ, టిఫిన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈ మోకాళ్ళ పర్వతాన్ని అయితే చాలామంది మోకాళ్ళ పైన ఎక్కుతారు. మొక్కుకున్న వాళ్ళు మొత్తం మెట్లు కంప్లీట్ అయ్యేసరికి మోకాళ్ళ పైన ఎక్కుతారు. లేదంటే కొంతమంది 11, 21, 50 అలా మోకాళ్ళపై ఎక్కుతారు. విష్ణుని అయితే నేను ఒక 11 అట్లా మోకాళ్ళపై ఎక్కించాను. చూడండి, చాలామంది మోకాళ్ళ పైన ఎక్కుతున్నారు. మేమిద్దరం అయితే నడుచుకుంటూనే ఎక్కాము, మోకాళ్ళ మీద ఎక్కలేదు. విష్ణుడు ఉన్నాడు కదా, మోకాళ్ళ మీద ఎక్కడం కష్టం అవుతుందనేసి ఇంకా 550 స్టెప్స్ అయితే ఉన్నాయి. 3000 మెట్లు కంప్లీట్ చేసాము. ఇంకా 550 ఎక్కాల్సి ఉంది. 3000 స్టెప్స్ కంప్లీట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ 550 ఎక్కడం ఒకలా ఉంది. నేనైతే 5 మెట్లు ఎక్కి కూర్చోవడం చేశాను. చాలా కష్టంగా ఉండే. ఈ మోకాళ్ళ మెట్టు అంటేనే అలా ఉంటుందంట. ఇంకా 3100 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా 450 ఉన్నాయి. ఈ మోకాలి మెట్టు ఏదైతే ఉందో 550 స్టెప్స్ మొత్తం వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు. నాకు నడవడమే ఇబ్బంది అనిపించింది, కానీ పాపం వాళ్ళ డాడీ మొత్తం ఎత్తుకున్నాడు. ఇంకా 250 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు ఇంకొక మండపం అయితే వచ్చింది. చూడండి, ఇక్కడ అన్ని రకాల సబ్బులు, ఇంకా బ్రష్లు అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ముందరైతే మనకి టీ, టిఫిన్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ అన్నీ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. మిర్చి బజ్జీ అన్నీ మనం ఏది తినాలనుకున్నా అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇప్పటివరకు మనం స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడైతే మనం దిగాల్సి ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే కిందికి దిగాల్సి ఉంటుంది మెట్లన్నీ. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా 50 మెట్లు అయితే ఉన్నాయి. 50 మెట్లు ఎక్కేస్తే అయిపోతుంది. ఈ ప్లేస్లో అయితే బూరెలు చేసి అమ్మారు. మేమైతే బూరెలు కొనుక్కొని తిన్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. మనం ఇంట్లో చేసుకున్న వాటిలాగానే ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే 12:15 అయింది టైం.
8కి స్టార్ట్ అయ్యాము. మెట్లు ఎక్కడం కంప్లీట్ అయ్యేసరికి 12:50 అయింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడే లాస్ట్ స్టెప్ అన్నమాట. ఇంకా ఈ ప్లేస్లోనే మనతో తెచ్చుకున్న కొబ్బరికాయలు ఏమైనా మిగిలిన్నా ఇక్కడే కొట్టాల్సి ఉంటుంది. పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వస్తారు కదా మెట్లకి, వీలిపోయిన పసుపు కుంకుమ కూడా ఇక్కడే పెట్టాలి. కొంతమంది దీపాలు కూడా ముట్టిస్తారు కదా, ఆ మిగిలిపోయిన దీపాలను కూడా ఇక్కడే పెట్టాలన్నమాట. మనతో ఏది ఇక్కడ నుండి తీసుకోవడానికి ఉండదన్నమాట. ఇక్కడి వరకు అయితే మెట్లు ఎక్కడం కంప్లీట్ అయింది. కానీ మనం ఇక్కడ నుండి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక 1 కిలోమీటర్కి ఎక్కువే నడవాల్సి అయితే ఉంటుంది. ఇంకా మేమైతే చివరి మెట్టు అయితే ఎక్కేసాము, మొక్కు తీర్చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడైతే అందరూ ఆగారు, అంటే వాళ్ళతో తెచ్చిన పసుపు కుంకుమ దీపాలు కొబ్బరికాయలు అన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్తారనమాట. ఇదే లాస్ట్ మెట్టు కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.